ఫ్రెండ్స్, కార్తీక దీపం నిన్నటి ఎపిసోడ్లో వచ్చిన తుఫాను ఇల్లంతటినీ కుదిపేసింది. తన బిడ్డను వద్దనుకున్న దీప నిర్ణయం, జ్యోత్స్న వేసిన ప్రమాదకరమైన ఎత్తుగనలు, మరి ఈ ఇల్లు ఇప్పుడు శాశ్వతంగా ముక్కలైపోతుందా? తరువాతి ఎపిసోడ్ ఎక్కడ మొదలవుతుందంటే, దశరథ్కు ఈ నిజం ముందే తెలుసని పారిజాతం చెప్పిన మాటలతో శివానారాయలకు కోపం నరాలకెక్కుతుంది. తన కొడుకు దశరథుపై ఆయన విరుచుకుపడతారు. ఇంత పెద్ద నిజాన్ని తన దగ్గర ఎందుకు దాచావని నిలదీస్తారు. దీప మాటలతో అప్పటికీ కుంగిపోయిన దశరథ్ మౌనంగా ఉండిపోవచ్చు, కాని ఆ మౌనం ఇంట్లో ద్వేషాన్ని మరింత పెంచుతుంది. మరోవైపు కాంచన కోపం కట్టలు తెంచుకుంటుంది. కార్తీక్ దీపలు కలిసి ఒక తల్లి భావోద్వేగాలతో ఆడుకున్నారని ఆమె తెగేసి చెప్తుంది. కార్తీక్ దీపను కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ ఈసారి పరిస్థితి తన చేతులు దాటిపోతుంది. అసలు వాట జ్యోత్స్న మొదలుపెడుతుంది. ఈ ఇంట్లో ఇప్పుడు దీప ఒంటరి అయిపోయిందని తను దీపకు గుర్తుచేస్తూ ఎగతాళి చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, అసలు ట్విస్ట్ ఎప్పుడొస్తుందంటే, కార్తీక్ దీపల మధ్య జరిగే ఎమోషనల్ సంభాషణలో. సుమిత్ర ప్రాణాలు కాపాడటం కోసమే తను తన మమకారాన్ని త్యాగం చేశానని దీప ఏడుస్తూ చెప్తుంది. కాని కార్తీక్ ఆ బాధను అర్థం చేసుకోగలడా? అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఏంటంటే, డాక్టర్ పంపిన ఆ వాయిస్ మెసేజ్ నిజమా, లేక జ్యోత్స్న అందులో ఏదైనా మాయ చేసిందా? తరువాతి ఎపిసోడ్లో పాత మెడికల్ రిపోర్ట్ ఏదైనా బయటపడి ఈ నిజాన్ని తలకిందులు చేసే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, చాలా బాధాకరమైన మరియు సస్పెన్స్తో కూడిన ఎపిసోడ్ కోసం సిద్ధంగా ఉండండి. దీప తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా అని మీరనుకుంటున్నారా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి.